హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను లంచ్లోకి అయితే టమాటా రైస్ చేస్తాను. అది కూడా మట్టి కుండలా చేస్తాను. ఇది చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీనికోసం అయితే ముందుగా అయితే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, చెక్క వేసి అవి కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలను కూడా వేయాలి. అవి కాస్త మగ్గిన తర్వాత అందులో కారము, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడరు, కొంచెం ఉప్పు, పుదీనా ఆకులు వేసి వాటిని కలపాలి. బాగా కలిపిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసి 2 సెకండ్లు అలా కలిపేసి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసి వాటిని కలిపేసి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది 2-3 గంటల వరకు కూడా వేడిగా ఉంటుంది, ఎందుకంటే మట్టి పాత్రలో వండాం కాబట్టి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.